మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ ఘటనలో చాలా జీవితాలు ఒక్కసారిగా ఛిద్రమైపోయాయి. లండన్లో ఉన్న భర్త దగ్గరకు ఖుష్బూ వెళ్తున్న సమయంలోనే మృతి చెందింది. కొద్ది రోజుల క్రితమే రాజ్ పురోహిత్తో ఖుష్బూకి వివాహం జరిగింది. అనంతరం లండన్ వెళ్లినారు భర్త. నిన్న భర్త దగ్గరకు వెళ్లేందుకు ఖుష్బూ ప్రయాణమైంది. అహ్మదాబాద్ విమానంలో అనుకోకుండా మృతి చెందింది. తండ్రితో చివరి సెల్ఫీ కన్నీరు పెట్టిస్తోంది. భర్తను మొట్టమొదటిసారిగా కలవడానికి వెళ్తున్న భార్య బూడిదిగా మిగిలిపోతానని అనుకోలేదు. కుటుంబ సభ్యులకు చెప్పిన వీడ్కోలే చివరిదవుతుందని కల్లో కూడా ఊహించలేదు. తండ్రితో ఎయిర్పోర్ట్ వద్ద సరదాగా దిగిన సెల్ఫీనే ఆమె చివరి జ్ఞాపకం అవుతుందని ఊహించుకోలేకపోయింది. అహ్మదాబాద్ లో విమానం కూలిన ఘటన ఎన్నో కుటుంబాల్లో నిద్రలేని రాత్రులను మిగిల్చింది. అందులో రాజస్థాన్ కు చెందిన నవవధువు ఖుష్బూది మరో దీనగాథ. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలోనూ మరణించిన వారి కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఈ ప్రమాదం ఎంతో మంది కళ్ళలో చిదిమేసింది. అందులో రాజస్థాన్ కు చెందిన నవవధువు ఖుష్బూ ఒకరు. రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలోని అరబాదుదావత గ్రామానికి చెందిన ఖుష్బూ కన్వర్ కు జనవరి 18న కరాభీరా పురోహితులను నివాసి అయిన మన్పూల్ సింగ్ రాజ్ పురోహిత్తో వివాహం జరిగింది. ఆమె భర్త లండన్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. వీసా ఇతర పత్రాలను పూర్తి చేసిన తర్వాత ఖుష్బూ మొదటిసారి తన భర్తను కలవడానికి లండన్ వెళ్తోంది. ఈ క్రమంలోనే భర్తను కలుసుకునేందుకు ఖుష్బూ బయలుదేరింది. పెళ్లి తర్వాత తొలిసారి తన భర్తను కలిసేందుకు వెళ్తూ నిండు నూరెళ్లు భర్తతో జీవితం పంచుకోవాలని ఎన్నో కలలు కంది. చెరగని చిరునవ్వుతో ఇక మీదట భర్తతో చేసే కొత్త ప్రయాణం గురించి ఎన్నో కలలు కంటూ విమానం ఎక్కింది. కానీ ఈ విమానం గమ్యాన్ని చేరుకోకముందే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె చనిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె జాడ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి పందిట్లో భర్త వెంట 7 అడుగులు నడిచిన వధువు జీవితంలో ఆయన వెంటే నడవాలని బయలుదేరి అర్ధాంతరంగా తను చాలించింది. ఇప్పుడు ఆమె జాడ తెలియక ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరోపక్క ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరే ముందుకు తన తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుంది ఖుష్బూ. అనంతరం ఇక వెళ్లి వస్తానంటూ తల్లిదండ్రులను పట్టుకుని బోరున విలపించింది. కనిపించిన తల్లిదండ్రులను వదిలి వెళ్తున్నారనే బాధ, పెళ్లైన తర్వాత మొదటిసారిగా మరోపక్క ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరే ముందుకు తన తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుంది ఖుష్బూ. అనంతరం ఇక వెళ్ళొస్తానంటూ తల్లిదండ్రులను పట్టుకుని బోరున వినిపించింది. కనిపించిన తల్లిదండ్రులను వదిలి వెళ్తున్నాననే బాధ,
పెళ్లైన తర్వాత మొదటిసారిగా భర్త దగ్గరకు వెళ్తున్నాననే సంతోషం మధ్య ఎయిర్పోర్టుకు బయలుదేరింది ఖుష్బూ. అలా ఆమెను ఇంటి నుంచి కారులో ఎయిర్పోర్టుకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఇక అక్కడి నుంచి కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలుకుతూ విమానం ఎక్కింది ఖుష్బూ. అలా విమానంలో కూర్చున్న ఆమె తన లైఫ్ ను కలలో ప్రపంచంలో ఊహించుకుంది. ఊహల్లో ఉండగానే ఆమె ఆశలు కూలిపోయాయి. విమాన ప్రమాదంలో ఖుష్బూ మృతి చెంది ఉంటారని అందరూ భావిస్తున్నారు. ఇక అప్పటి వరకు తమతో ఉంది, తమతో సెల్ఫీలు దిగి ఎంతో సంతోషంగా కొత్త సంసారంలోకి అడుగు పెడుతున్న తమ కూతురు ఇక లేదా అనే వార్తతో తల్లిదండ్రులు కలత చెందుతున్నారు.